నాకు ఎదుర్కొనే ధైర్యం సత్తా ఉంది, ఆ నాయకత్వం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చారు. లేదు నా పరిమితి దాటుకొని ఎదుర్కోలేని పరిస్థితి ఉంటే నా అధినాయకుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఆ యొక్క నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేది నార్మల్ మనిషి కాదు. ఆయన ఒక్క రోజు అట్లా కమ్మల్లో అడుగుపెట్టినా కానీ ఆ రోజు ఏమవుద్దో చెప్పలేం. అంటే అలాంటి పరిస్థితులు జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే మా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ భయం అందరికీ ఉంటుంది. ఏదో దాడులు చేయాలను లేకపోతే మా మీద ఇంకేమి చేయాలనే పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ భయం అయితే ఖచ్చితంగా తెలుసు. అన్న, తెలంగాణలో జనసేనకు వచ్చిన ఓట్లను ఉద్దేశిస్తూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కేవలం ఒక బర్రెలకు పడ్డ ఓట్లన్నీ కూడా పడలేదు జనసేనకు అని చెప్పి హేళనగా మాట్లాడారు. ఆయన 2014లో వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పోటీ చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 70% స్థానాల్లో డిపాజిట్లు రాయాలి ఆయనకి. 3000 ఓట్లు మించి ఎక్కడికి రాలేదు. నేను ఏమంటున్నా అంటే అట్లా పోలిక చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇవన్నీ ఏంటంటే అవహేళన చేసే మాటలు, ప్రజాస్వామ్యాన్ని దించే మాటలు. కానీ మీరు హుజూరాబాద్ బై ఎలక్షన్ జరిగినాయి 2 years బ్యాక్, ఈటల రాజేంద్ర బై ఎలక్షన్ జరిగినాయి. ఆ రోజు కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 5000 ఓట్లు. కాంగ్రెస్ ఆ రోజు ప్రతిపక్ష పార్టీని, ఆ రోజు కూడా 33% 35% ఓట్ షేర్ ఉంది. సరే ఆ రోజు పరిస్థితుల వల్ల 5000 ఓట్లు వచ్చినాయి. అంటే బర్రెలతో కంపేర్ చేస్తాం. అదే మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు 50,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. పరిస్థితులను బట్టి అట్లా ఉంటుంది. కాబట్టి మనం కూడా క్లియర్ కట్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ని అదే బీఆర్ఎస్ని కేసీఆర్ని ఓడించాలని ప్రజలు ఫిక్స్ అయ్యారు. మాకు టికెట్లు వచ్చే ప్రయత్నంలో కూడా కొంచెం పొత్తు చర్చల వల్ల కొంచెం డిలే అయింది. ఈ పరిస్థితుల్లో ఇంకొంచెం తక్కువ ఓట్లు వచ్చినాయి, కానీ ఇంకొంచెం బలంగా మాకు ఓట్లు వచ్చే పరిస్థితి అయితే ఉండేది. ఎందుకంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒకటే ఫిక్స్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, కేసీఆర్ గారు అహంకారం దించాలనే ఒక ఫిక్స్ అయ్యారు. కాబట్టి కొంతమంది మా మద్దతుదారులు, మా సిద్ధాంతపరమైన మద్దతుదారులు, ప్రజలు కూడా కొంత మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ని గెలిపించాలి, మళ్ళీ కేసీఆర్ని గెలిపించాలి, వీళ్ళని ఓడించాలి కదా, అది ఫస్ట్ ప్రియారిటీ పెట్టి. మీరు ఓడిపోయారా అనే ఒక బాధ కంటే కూడా టీఆర్ఎస్ ఓడిపోయిందనే ఒక సంతోషం ఎక్కువ ఉంది మీద. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా పెద్ద తేడా లేదు. నేను ఈరోజు మా యొక్క రాజకీయ విధానం చెప్తున్నా, పెద్ద తేడా ఏం లేదు. ఈరోజు అబద్ధపు హామీలు కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చారు. నిన్న ఈటల రాజేంద్ర గారు ఏదో కామెంట్ చేసి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఈరోజు అమలు కాని హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మాకు 100 రోజులు సమయం కావాలని అంటున్నారు. అసలు అవ్వవు. 100 రోజులు కాదు, 1000 రోజులు తీసుకోమను. అమలు కాని హామీలు ఇచ్చి చేయకూడదు. ఈ రోజు ఆల్రెడీ 6 గ్యారెంటీలు తప్పిన మాట. December 15 రోజు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా? 15,000 రూపాయలు రైతు బంధు, రైతు భరోసా అని పేరు మార్చి వేస్తా అని చెప్పాడు. ఈ రోజు అసలు 10,000కే దిక్కులేదు. ఈ రోజు రైతు బంధు వల్లేదు, పెన్షన్స్ లేటు పడ్డాయి. సో వాస్తవానికి నేనేమంటున్నా, ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు అందరినీ ప్రజలు మభ్యపెట్టే విధంగా మేము వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత లంకెబెందలు అనుకున్నాం, అక్కడ ఏం లేదని చెప్తా ఉన్నారు. ఒక ప్రతిపక్ష నేత రేపొద్దున, నేను అదే ఒక పీసీసీ చీఫ్ అయి నేను రేపొద్దున అధికారులకు వెళ్తున్నప్పుడు ఒక అనాలిసిస్ ఉండాలి. ఆయనే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులు లేస్తున్న శాలరీలు ఇవ్వటానికి కూడా అని చెప్పిండు. మరి అక్కడ ఆ బడ్జెట్లో లేనప్పుడే ఇచ్చేది. అలాంటప్పుడు ఎందుకు అమలు కాని హామీలు ఇవ్వాలని చెప్తున్నా. ప్రతి మహిళకి 2,500 ఇస్తా అన్నాడు, ఇల్లుకి 5 లక్షలు ఇస్తాను, 500లకు సిలిండర్ ఇస్తా అని చెప్పిండు. ఈ రోజు 2 హామీల్లో అయినాయి అని చెప్తున్నారు. ఈ 2 హామీలు కూడా నేను దాంట్లో ఒక మర్మం ఉందని చెప్తున్నా. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ఇచ్చారు. అవన్నీ ఆర్టీసీ దగ్గర అప్పులు కుప్పలు అయ్యేది అనమాట. ఈ రోజు ఆర్టీసీకి ఏ రోజుకి ఆ రోజు కట్టే పరిస్థితి అవసరం లేదు కదా, లేకపోతే నెలకు పేమెంట్ చేసే అవసరం లేదు కదా. దానివల్ల అక్కడ అప్పులు కుప్ప అయిపోయింది ఆర్టీసీ. మళ్ళీ అప్పులు కుప్ప చేస్తారు ఆర్టీసీని. ఇంకోటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు అని చెప్పారు, అది కూడా హాస్పిటల్ దగ్గర అప్పులు కుప్ప అయింది. అంతే తప్ప నిజంగా ప్రజల చేతులకు డబ్బులు ఇచ్చే ఏ హామీని కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రారంభించలేదు. రైతు బంధు కూడా ఈ రోజుకి బాలేదు. ఖచ్చితంగా అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ని చూసో రేవంత్ రెడ్డి గారిని చూసో ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించలేదు. బీఆర్ఎస్ని ఓడించాలి, కేసీఆర్ని గెలిపించాలని ఒక ఆలోచనతోనే కాంగ్రెస్ని గెలిపించారు తప్ప రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ మీద ప్రేమ ఉందని నేను కోరుకోవట్లేదు. వీటన్నిటికీ మూలం ఎక్కడుందంటే ఏ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక కొత్త నాయకత్వం కోసం ప్రజలు చూస్తున్నారు. సరే ఆ కొత్త నాయకత్వం రావాలంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు నేను కూడా మనం పోటీ చేస్తాం. మరి మీకు ఎందుకు ఓట్లు రాలేదని మీరు అడగవచ్చు. కాకపోతే కన్సిస్టెంట్గా ఈరోజు మాకు 1 month మీ పరిచయం అయ్యారు అనుకోండి, నేను దగ్గరకు వచ్చి మంచి వ్యక్తి నేను ఉపేందర్ అని మీకు చెప్పారు అనుకోండి, ఎట్లా నమ్ముతారు? ఒక 6 months 5 years కండక్ట్ చూస్తే నమ్ముతారు. అట్లనే ఈ రోజు నేను వెళ్ళిన 5 years కన్సిస్టెంట్గా ఉంటే నా కండక్ట్ చూస్తే ఇట్లా కొత్త నాయకత్వం 3వ ప్రత్యామ్నాయంగా వస్తే ప్రజలు దానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒకటే అనే ఒక భావనలు అయితే ప్రజలు ఉన్నారు. కాకపోతే వాళ్ళ అహంకారం దించడానికి వీళ్ళు ఎక్కించారు, మళ్ళీ వీళ్ళ అహంకారం దించాలంటే ఇంకొకరు ఎక్కిస్తారు. సో అటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మోసం చేసే పరిస్థితి అయితే కాంగ్రెస్ పరిపాలన ఈ రోజు. రాబోయే రోజుల్లో జనసేన మార్కు తెలంగాణలో కనిపిస్తుందా, లేదంటే ఇలానే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళనే ఉంటారు? ఆల్రెడీ కనిపించింది. ఎందుకంటే 8 మందికి సీట్లు ఇచ్చినట్లయితే మరి మీరు అనొచ్చు గెలిచే సీట్లు కాదు ఓడే సీట్లు, అంతే కదా. కాకపోతే ఏంటంటే మీ మిగతా పార్టీలతో పోల్చండి, ఒక టీజేఎస్ పార్టీతో పోల్చండి, ఒక సిపిఎంతో. కేవలం ఒక్క సీట్ అన్నా జనసేన తెలంగాణలో గెలవలేదు. ఎట్లా మార్పు? కూకట్పల్లిలో 40,000 ఓట్లు వచ్చినాయి. నేను చెప్తా ఉన్నా,
ఓన్లీ షార్ట్ మేము ప్రతి 8 మంది అభ్యర్థులు కూడా 10వ తారీఖు నామినేషన్ వేసాం. లేట్ అయిపోయింది ప్రాసెస్, ఎందుకంటే బీజేపీతో చర్చలు ఆ ప్రాసెస్ వల్ల అయిపోయింది. ఒక 10-15 రోజులు మాకు టైం ఉండగలిగితే పరిస్థితి వేరే ఉండేది. ఖచ్చితంగా కుక్కట్పల్లిలో గెలుస్తుండే. పోటీ చేసిన ప్రతి దగ్గర కూడా 10,000 నుంచి 15,000 ఓట్లు వస్తూ ఉన్నాయి. కానీ 17 రోజులు ప్రచారం ఉండటం వల్ల అప్పటికే మేము ప్రజల్లోకి వెళ్ళిపోయి, అంటే అప్పుడు ఇంత ముందర పనిచేసిన ప్రజల్లోకి మేము వెళ్ళే టయానికి అప్పటికే ప్రజలు ఫిక్స్ అయిపోయారు. అంటే బీఆర్ఎస్ని ఓడించాలి, కాంగ్రెస్ ఓటేయాలి, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా ఓటేయాలని ప్రజల మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. ఒక 10 రోజుల ముందుగానే మాకు సీట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా మాకు ప్రతి నియోజకవర్గంలో 10,000 నుంచి 15,000 ఓట్ బ్యాంక్ ఉంది, అది రిఫ్లెక్ట్ అయ్యేది. అట్ ద సేమ్ టైం కూకట్పల్లిలో ఖచ్చితంగా మేము గెలిచేవాళ్ళం. సో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల జరిగింది తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మీరు మార్పు అని చెప్పారు. ఈ రోజు నేను ఉస్మానియా యూనివర్సిటీలో అనేక విద్యార్థి నాయకులతో ఉంటా. వేరే పార్టీ విద్యార్థి నాయకులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తున్నారు. మా పార్టీలు ఈరోజు ఎవరైపోయినాయి, కానీ నీ పార్టీ నీలాంటి వాడికి ఇచ్చింది అంటే మాకు ఇచ్చినట్టు లెక్కే, నీకు ఏదో విధంగా చేసింది. ఆ మార్పు కనపడుతూనే ఉంది కదా. బీసీ ఎస్సీ మైనార్టీలకి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. 8 మంది క్యాండిడేట్లు ఎక్కువ మంది బీసీ ఎస్సీ మైనార్టీలో ఉన్నారనమాట. సో ఆ విధంగా ఒక మార్కుని చూపించింది. ఆ మార్క్ అనేది కొంచెం ట్రావెల్, ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక 30 సంవత్సరాలు పట్టింది పార్టీ ఎదగటానికి. బట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా మాకు తెలంగాణలో కూడా ఒక మంచి నిర్ణయాత్మక శక్తిగా, బలీయమైన శక్తిగా అయితే ఎదుగుతుంది.